స్ట్రెస్ గాని, టెన్షన్ గాని తీసుకుంటే మనం ముందే ముసలోళ్ళం అయితామా? ఎందుకో చూద్దాం రండి. స్ట్రెస్ అంటే మనందరికీ తెలుసు కదా! టెన్షన్ తీసుకోవడం, ప్రెషర్ తీసుకోవడం, ఓవర్ థింకింగ్ ఇవన్నీ మన బాడీ మీద కాదు, మన లోపల ఉన్న సెల్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ప్రతి కణాన్ని కూడా తొందరగా ముసలిదాన్ని చేస్తాయి. మన సెల్స్‌ని ఒక చిన్న ఫ్యాక్టరీ లెక్క అనుకో. అది కామ్‌గా పని చేసుకుంటూ పోతుంటది. అదే దానికి ఎక్కువ పని చెప్పినామనుకో ఏమైతది? తొందరగా ఖరాబ్ అయిపోతది. సైంటిస్ట్ చెప్పింది ఏందంటే మన బాడీలో క్రోమోజోమ్స్ మీద టెలోమీర్స్ అని ఉంటాయి. టెలోమీర్స్ అంటే క్రోమోజోమ్స్‌కి ప్రొటెక్షన్ క్యాప్స్ అనమాట. అయితే ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైద్దంటే ఆ క్యాప్స్ అనేది కరిగిపోతాయి. కరిగిపోయేసరికి ఏందంటే బాడీకి సిగ్నల్ పోతది. ఏమని? క్యాప్స్ లేవు గదా! చలో ఈ సెల్ పని అయిపోయింది తీసేసేయి అని జెప్పేసి. ఇప్పుడు ఈ టెలోమీర్స్ పోయినాయంటే ఖతం ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతది. మనం అద్దం ముందట చూసుకొని ముడతలు పడ్డాయా లేదని చూసుకుంటాం కదా! అయి పైకి కనిపించేది. లోపల ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉంటది. మన టెన్షన్స్, మన థాట్స్, మన ఎమోషన్స్ ఇవన్నీ లోపల సైలెంట్‌గా మన బాడీని కోసి పారేస్తూనే ఉంటాయి లోపల. కానీ గుడ్ న్యూస్ ఏందంటే స్ట్రెస్ ఎట్లయితే మన బాడీని, ఏజ్‌ని పెంచుతదో కామ్‌గా ఉండడం, నవ్వడము, బయట అట్లా నడుచుకుంటూ పోయి ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ చేస్తే మళ్ళీ ఏజ్ స్లో అయిపోతది. మన బాడీకి ఒక సూపర్ పవర్ ఉంది. ఏం తెలుసా? అది మనం ఎప్పుడైతే డ్యామేజ్ అయితాయి కదా! మళ్ళీ మనం కామ్‌గా ఉంటే గిట్ట రీచార్జ్ అయిపోతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితాయి. స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ ది లైఫే. బట్ అట్లా అని చెప్పేసి మనం స్ట్రెస్ తీసుకొని మన బాడీ అంతా ఖరాబ్ చేసుకోలేం కదా! బిందాస్‌గా ఉండు, రిలాక్స్‌డ్‌గా ఉండు, నవ్వుకుంటా ఉండు, ఎంజాయ్ చెయ్యి. ఎవ్వరి గురించి పట్టించుకోకు. సో, అట్లా అయితేనే మనం 'సల్మాన్ ఖాన్' లెక్క, 'షారుఖ్ ఖాన్' లెక్క, 'చిరంజీవి' లెక్క 60 ఇయర్స్ వచ్చినా కూడా మనం యంగ్‌గా ఉంటాం. చూస్ కామ్, చూస్ కనెక్షన్ అండ్ చూస్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అంతవరకి బాయ్.